ఆస్తికి హైట్ కి సైట్ కి ఆటుకి పోటుకి అన్నిటికీ వరలో కత్తిలా ఖచ్చితంగా సరిపోయే అమ్మాయి దొరికేసింది. మరి ఊరు కొత్తపల్లి, ఇంటి పేరు గొల్లపల్లి, తండ్రి పేరు పెద్దబుల్లి, అమ్మాయి పేరు శ్రీవల్లి. ఇవ్వగో ఫోటోలు. ఆ ఫోటోలన్నీ తర్వాత అసలుదేదిరా? అసలుదంటే తాళిబొట్టు, అది ఇప్పుడెందుకు పెళ్లికి కదా. నీకు ములక్కాయలతో పాడికట్ట. నేను అడిగేది తాళిబొట్టు కాలిమెట్టే కాదరా, అమ్మాయి జాతకం. మరి అదే, అది ముఖ్యంగా అట్టుకొచ్చాను. జాతకం అదిరిపోయిందిరా. దొరబాబు పెళ్లి చూపులకు వెళ్తున్న సందర్భంగా ఈ రోజు కొట్టుకు సెలవు. ఈ సిగ్గు తేడా ఏంటి? అమ్మాయితో నీవేమన్నా మాట్లాడతావు దొరబాబు? నేనా? నేనేం మాట్లాడతాను? అసలు ఇప్పుడు ఏం మాట్లాడుంటాయి? నేను మాట్లాడతాను. ఆయనతో కొంచెం మాట్లాడాలి. ఆయనకి ఇష్టం లేకపోతే వద్దు. నాకిష్టమే. వెళ్ళి మనసారా మాట్లాడుకుని రండి. వెళ్ళు. మాట్లాడతానే. వెళ్ళురా, మరి సిగ్గెందుకు? ఏమైందండి? ఎందుకు ఏడుస్తున్నారు? మీ సమస్య ఏంటి? నేను మిమ్మల్ని పెళ్లి చేసుకోలేను. మీరు నచ్చక కాదు, 1000 జన్మలెత్తినా ఒక ఆడపిల్లకి మీలాంటి భర్త దొరకడం నిజంగా చాలా అదృష్టం. కానీ నేను ముందే ఒక అబ్బాయికి మనసిచ్చాను. కాబోయే మూడు పిల్లలు మాట్లాడుకునేరా. బామా, రండి వెళ్దాం. అదేంటి బాబు, తాంబూలాలు మార్చుకునే బయలుదేద్దాం. పెళ్లి చేసుకోవాలనుకుంటేనేగా తాంబూలాలు మార్చుకునేది. ఏమైంది బాబు, ఎందుకు ఆవేశం? ఆవేశం కాదు, ఇది నిర్ణయం. నాకు పెళ్లి ఇష్టం లేదు. ఎందుకు ఇష్టం లేదని అడుగుతున్నాను. ఆ అమ్మాయి చదువుకోలేదు. ఆహా, నువ్వు చదువుకున్నావా? అదే నా బాధ కూడా. ఆ అమ్మాయికి చదువులేదు, నాకు చదువులేదు. రేపు పుట్టబోయే బిడ్డలు కూడా మాలాగే తగలాడతారు. మన వంశం ఇలా చదువు సంజయ్ లేకుండా ఉండిపోవాల్సిందేనా? జాతకాలు కూడా కలిసాయి బాబు, ఒక్కసారి ఆలోచించరా. జాతకాలు కాదే, జీవితాలు కూడా కలవాలి. ఎందుకే ఇష్టం లేని చోట కట్టబెట్టి నా బ్రతుకు కూడా మా నాన్న బ్రతుకు కూడా నాశనం చేయాలనుకుంటున్నాం. బ్లడ్ పెడదాం. ఇష్టం లేదట, ఇష్టం లేదు. ఇంతకాలానికి అన్ని రకాలుగా సరి అయిన సంబంధం దొరికింది కదా అని ఆనందపడుతుంటే పుసక్కును తెంచుకొచ్చేశాడు. ఒరే, నీ పెళ్లి నా చావుకొచ్చిందిరా. ఆ చావు ఇక్కడ కాదు, కాశీకెళ్ళి చేస్తాను. పుణ్యమైన వస్తుంది. పోతే పోవే ముసలే, ఎవరిని బెదిరిస్తారు? బాబు నిజం కలిపొద్దాము. పోనీరా. వెయ్యి చెప్పండి రా. బ్రతికుండగా వాడి కంటికి కనిపించను. బామ్మ, నువ్వు మామూలు బామ్మవు కదే, ప్రెసిడెంట్ బామ్మవి. ఊళ్ళో వాళ్ళు చెప్పకుండా పోతే వాళ్ళు ఏమనుకుంటారు? ఊరు మొత్తం తగలడమని చెప్పరా, నేను మాత్రం పోతున్నా. దొరబాబు నిజంగా వెళ్ళిపోతున్నారు బాబా. పోనీరా.